ఆకాశం ఆనందించునుగాక, భూమి ఆనందించునుగాక. ఈ వాక్యం దేవుని సన్నిధిలో సృష్టి అంతా చేసే ఆనందోత్సవాన్ని మన ముందుంచుతుంది. దేవుడు రాజుగా పరిపాలించుచున్నాడని, ఆయన నీతి మరియు సత్యముతో లోకాన్ని నడిపించుచున్నాడని ప్రకటించే పిలుపు ఇది. ఆకాశం ఆనందించుట అంటే దేవుని మహిమను గుర్తించి ఆయనను స్తుతించుట. భూమి ఆనందించుట అంటే మన జీవితం ద్వారా, మన కార్యాల ద్వారా దేవుని ఇష్టాన్ని నెరవేర్చుట. మన హృదయాల్లో భయం, బాధ, నిరాశ ఉన్నా కూడా దేవుడు ఉన్నాడన్న నమ్మకంతో ఆనందించమని ఈ వాక్యం మనకు బోధిస్తుంది. మన ఆనందం పరిస్థితుల మీద ఆధారపడినది కాదు, అది దేవుని సన్నిధి మీద ఆధారపడినది. దేవుడు మన మధ్య నివసిస్తున్నప్పుడు, ఆయన రాజ్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆకాశం మాత్రమే కాదు, మన జీవితమూ ఆనందంతో నిండిపోతుంది. ఈ రోజు మనం మనలను మనమే ప్రశ్నించుకుందాం. నా హృదయం దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నదా? నా జీవితం దేవుని మహిమను ప్రతిబింబిస్తున్నదా? నా మాటలు, పనులు భూమిపై దేవుని ఆనందాన్ని ప్రకటిస్తున్నాయా? దేవుడు మన జీవితాల్లో రాజ్యాధికారిగా ఉండనిచ్చినప్పుడు మన హృదయం ఒక ఆకాశంలా మారి ఆనందంతో నిండుతుంది. మన జీవితం ఒక భూమిలా మారి ఫలవంతమవుతుంది. ప్రభువా, నీ సన్నిధిలో నా హృదయాన్ని ఆనందంతో నింపుము. నా జీవితం ద్వారా నీ మహిమ ప్రకటింపబడునట్లు చేయుము. ఆకాశం ఆనందించినట్లే నా హృదయం కూడా నీలో ఆనందించునుగాక. ఆమేన్.